జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు వచ్చినాయి. ఇంకా 2-3 రోజులైతే పోలింగ్ డేట్ దగ్గర పడ్డది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తాడా? తప్పకుండా గెలుస్తాడు. 100% సక్సెస్. ఎట్లా చెప్తారు? ఎందుకంటే అతను చేసిన మంచి పనులు, అతని డెడికేషన్, తన వర్క్ గానీ, తన హెల్పింగ్ నేచర్ గానీ, పేదల కోసం తన కష్టపడే విధానం గానీ అన్ని గెలిపిస్తాయి తప్పకుండా. అంటే ఎట్లాంటిది నవీన్ యాదవ్ వ్యక్తిత్వం? నవీన్ యాదవ్ మంచి వ్యక్తి, అందరికి కావాల్సిన వ్యక్తి. 20 ఏళ్లుగా ఎన్నో హెల్ప్ చేస్తూ, పేదవాళ్ళందరికీ అన్నం పెడుతూ, అందరికి సహాయం చేస్తూ మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. అందరూ మావాడు మావాడు అంటున్నారు. అలా ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు నిలబడ్డాడు, ఎప్పటి నుంచో నిలబడుతున్నాడు, చేస్తున్నాడు, నెగ్గించకపోయినా చేశాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, నవీన్ యాదవ్ గెలిస్తే మన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేస్తాడు, బాగా చేస్తాడు, అందరికి మంచి చేస్తాడు. జూబ్లీహిల్స్ వాళ్ళకి ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు. ఎట్లుంది అంటే జూబ్లీహిల్స్ పరిస్థితి ఎట్లుంది? బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అంత గెలుపు ఖాయం. అంటే గతంలో మాగంటి గోపినాథ్ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు అది ప్రజలే చెప్తున్నారు. ఏం చేశాడు, ఏం చేయలేదు, ప్రజలందరికీ తెలిసిన విషయం. ఆయన ఎంత వరకు చేసుకొచ్చాడు, ఏం చేయలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళ పార్టీ ఏమైందో కూడా అందరికీ తెలుసు. సునీత గారు ఫస్ట్ టైం బయటకు వచ్చారు కదా, ఆమెకు గెలిచింది అనుకో, ఆమెకు ఇవన్నీ బస్తీలు మనుషులు వీళ్ళకి అంత ఐడియా ఉంటుంది ఆమెకు? అలా కాదండి, ఇప్పుడు అనుభవజ్ఞులనే ఎన్నుకుంటారు ప్రజలు కూడా. అనుభవం అనేది చేస్తేనే వస్తుంది, చూస్తే రాదు అనుభవం. లోతు దిగితే తెలుస్తుంది కానీ పైన గట్టు మీద ఉండేవాడికి తెలియదు కదా. అందుకని ప్రజల్లోకి వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకుని వాళ్ళకి అండదండలుగా ఉండే వ్యక్తిని ప్రజలే ఎన్నుకుంటారు. మరి ఎందుకు నవీన్ యాదవ్ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు? ఆరోపణలు ఎవరైనా చేస్తారు, ఎందుకు చేయరు? వాళ్ళకి తెలిసింది అది ఒక్కటే, ఆరోపణ చేసి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లదు, ఎదుటి వాడు మంచి చేస్తుంటే వాడిని చేయనివ్వకూడదు, మంచి పేరు రాకూడదు అనే ఉద్దేశం ఉంటది ప్రతిపక్షాలకు. అది మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మహాత్మా గాంధీని కూడా తప్పు పట్టిన వాళ్ళు లేరా? ఈయన మంచి పనులు చేస్తున్నాడు, ముందుకు వెళ్తున్నాడు, అందరూ ప్రజాదరణ చూపిస్తున్నారనే అక్కసుతో అలా చెప్తారు. మనం ఏం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నవీన్ యాదవ్ బ్రహ్మాండమైన వ్యక్తి, మంచి వ్యక్తి. వాళ్ళ తండ్రి గారు కూడా చాలా మంచి వ్యక్తి. నవీన్ యాదవే కావాలి మాకని ప్రజలందరూ ఏక కంఠంతో చెప్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చి ఆయన గెలుపు కోసం అందరూ కృషి చేస్తున్నారు. పబ్లిక్ బాగా తెలుసు. నవీన్ యాదవ్ ఒక బీసీపీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి న్యాయం చేసింది. తప్పకుండా మంచి వ్యక్తికే ఇచ్చింది. కరెక్ట్ అయిన వ్యక్తినే ఎన్నుకుంటారు, ప్రజలు కూడా ఎన్నుకుంటారు. పార్టీ కూడా చాలా మంచి వ్యక్తిని అభ్యర్థిగా పెట్టింది. గతంలో ఎట్లుండే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజల పరిస్థితి? ఎవరికి ఏమి చేయలేదు కదా కేసీఆర్ గారు, ఎవరికి చేశారు? జూబ్లీహిల్స్ ఓటర్లు ఏమన్నారు? మాకు ఇంత అన్నం పెట్టిన వాడు లేడు, ఈ రోజు వరకు మాకు కష్టం తీర్చిన వాడు లేడు. సన్న బియ్యం పథకం పెట్టారు, ప్రజలందరికీ కూడా మంచి చేస్తున్నారు. ఆడవాళ్ళందరూ ఎక్కడైనా తిరగండి, రాష్ట్రం అంతా ₹1 ఖర్చు లేకుండా మీ ఆధార్ కార్డు చూపించండి చాలు, మీ ప్రయాణం చేయండి అన్నాడు. ఆడవాళ్ళకి ఎన్ని మంచి పనులు చేశారు. ఇల్లు ఇచ్చి, సన్న బియ్యం ఇచ్చి, ఉచిత బస్సు ఇచ్చి, ఎంత మంచి చేయాలో అంతా చేసుకుంటూ వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అదే అందులో భాగంగానే నవీన్ యాదవ్ గారు కూడా ఎప్పటి నుంచో ఆయన స్వతహాగా ఖర్చు పెడుతూ కూడా అందరికీ మంచి చేశాడు. నలుగురికి అన్నం పెట్టే వ్యక్తి ఎప్పుడు చెడ్డవాడు కాడు. మీరు చెప్పండి, 2000 మంది మహిళలకు శ్రీమంతం చేశారు కదా, అందరికీ ఎలక్షన్స్ గురించి అలా ఎందుకు చేస్తారు? ఏ ఎలక్షన్ గురించి అయితే ఎలక్షన్ రేపనగా చేయాలి, ఎల్లుండనగా చేయాలి. వాళ్ళ బస్తీలో అందరికీ చేసుకుంటూ పోతున్నాడు. ఒక వ్యక్తికో ఇద్దరు వ్యక్తికో చేసి గర్భిణీ మహిళలకి అందరికి, ఏ మహిళ కష్టమని వెళ్ళినా కూడా తలుపు తట్టినా మంచి వ్యక్తి మాకు సహాయం చేశాడనే చెప్తున్నారు. అంత మంచి ఫ్యామిలీ, ఎప్పటి నుంచో అందరికి ఉపకారం చేసే ఫ్యామిలీ అనే చెప్తున్నారు. జూబ్లీహిల్స్ అందరూ కూడా నవీన్ నే గెలిపించుకుంటాం ఏమంటున్నారు, అది ఖాయం. అంటే ఇప్పుడు మీరు హిందూ, మీరు ఇలా పొట్టు పెట్టుకున్నారు, మీరు హిందూ, మరి బీజేపీ వాళ్ళు మా హిందువులంతా మా సైడ్ ఉన్నారు అని అంటున్నారు కదా. ఎన్నైనా అనుకోనివ్వండి, బీజేపీ వాళ్ళు ఏంటంటే పబ్బం గడుపుకోవడం, మత రాజకీయాలు రెచ్చగొట్టి దేవుడు మావాడు, రాముడు మా కుటుంబ సభ్యులు, మిగతా వాళ్ళంతా రాక్షసులు, ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు. దేవుడు కూడా ఒప్పుకోడు దానికి, రాముడు కూడా ఒప్పుకోడు. మీరు నన్ను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నాడు అని అడుగుతాడు రాముడే కనుక. బీజేపీ వాళ్ళంతా అదే చేస్తున్నారు. దేవుళ్ళని అడ్డు పెట్టుకుంటే మంచి జరగదు. సంక్షేమం చేయాలంటే చెయ్యండి, దేవుడు ఎందుకు మీకు మధ్యలో? కేటీఆర్ కూడా మాట్లాడుతూ బాకీ కార్డులు, కాంగ్రెస్ బాకీ కార్డులు పట్టుకొని తిరుగుతున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంత బాకీ ఉంది ప్రతి ఇంటికి అని చెప్పేసి. ఏం బాకీలు కాదండి, ప్రజలకు అందరికి మంచి చేసేవాడిని చెడ్డ అనాలి. మనం ఏదో ఒక వంక పెట్టాలి, ఇతరులు ఎవరిని కూడా పైకి రానివ్వకూడదని కేసీఆర్ గారు అభిప్రాయం. కేసీఆర్ గారే కాదు, ప్రతి చెడ్డవాడు కూడా అలాగే అంటాడు. ఎదటివాడు మంచివాడు ఒప్పుకోడు, అదే రాజకీయం. ఏం చెప్తారు నవీన్ యాదవ్ గురించి? నవీన్ యాదవ్ చాలా మంచి పర్సన్, సమాజానికి కావలసిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీకి ఇంకా ముందుకు తీసుకెళ్తాడు, ప్రజలందరికీ మంచి చేస్తాడు. ఎప్పటికీ నవీన్ యాదవ్ లాంటి లీడర్లు కావాలి, పార్టీకి కావాలి, వ్యక్తులకి కావాలి, సమాజానికి అవసరం. కనుక నవీన్ యువకుడు, యంగ్
ఉత్సాహవంతుడు, అన్ని తెలిసిన వాడు, అనుభవజ్ఞుడు. అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే అందరికీ మంచిది. ఈ 3 ఏళ్లే కాదు, వచ్చే 5 ఏళ్లు కూడా ఇంకా ప్రజలందరూ కూడా మళ్ళీ నవీనే కావాలని ఎన్నుకుంటారు. తప్పకుండా గెలుపు ఖాయం.